గీత. చావు తెలివితేటలంటే ఇదేనేమో. ప్రభుత్వోద్యోగాలు చేసే కొంతమంది సిబ్బంది ప్రభుత్వానికే మస్కా కొడుతున్నారు. విధులకు డుమ్మా కొట్టినా కూడా వీడియో కాల్ ద్వారా ఫేషియల్ అటెండెన్స్ వేసి ఎంజాయ్ చేస్తున్నారు. అల్లూరు జిల్లా మన్యంలో కొందరు ప్రభుత్వ సిబ్బంది వ్యవస్థ ఇచ్చిన వెసులుబాటును దుర్యోగం చేస్తున్నారు. దీనికి సంబంధించిన 2 వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్ మా కరెస్పాండెంట్ వాసు అందిస్తారు. వాసు, రవి, మనం చూసాము ఏ విధంగా వాళ్ళంతా కూడా అంటే ఫేషియల్ అటెండెన్స్ ఏ విధంగా చేస్తున్నారు. అసలు ఫిజికల్గా వాళ్ళంతా వచ్చి అటెండెన్స్ చేయాలనే ఈ పద్ధతి పెట్టడం జరిగింది ప్రభుత్వం. అంటే దాన్ని కూడా సాంకేతికంగా ఉపయోగించి ఎలా బ్రూడీ కొట్టిస్తున్నారు అంటే ప్రభుత్వ ఉద్యోగులే బ్రూడీ కొట్టిస్తున్నారు. ఆ విధంగా మార్చడం పట్ల మొత్తం చాలామంది కూడా మనం చూస్తున్న విజువల్స్ పశువర్ధక శాఖ దాంట్లో విజువల్స్ ఈ ఒక్క శాఖ కాదు, మిగిలిన ప్రభుత్వ శాఖలో కూడా చాలామంది కూడా మన్యం జిల్లాలో లేకపోతే ఇటు పాడేరు, అరకు తదితర ప్రాంతాల్లో ప్రభుత్వ ఉద్యోగులు అందరూ కూడా ఇదే విధంగా, ఎందుకంటే అటు అరకు అవ్వచ్చు, పాడేరు అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా దూర ప్రాంతాలు, ఎవరో కూడా అక్కడ నుండి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు. ఇటు ఇక్కడ రావడం, విశాఖపట్నం రావడం కానీ లేదా విజయనగరం దగ్గరలో విజయనగరం వెళ్ళటం కానీ టౌన్లోనే ఉండే పరిస్థితి. వీళ్ళందరూ కూడా రోజు ఉద్యోగానికి వెళ్ళలేక ఈ విధంగా మొత్తం కూడా ఫేషియల్ అటెండెన్స్ చేస్తున్నారు. దీనికి సంబంధించి వాళ్ళు లక్షలాది రూపాయలు జీతం తీసుకుంటూ ఒక 5,000 లేకపోతే 6,000 ఒక స్టూడెంట్స్కి 10,000 10వ తరగతి చదివే స్టూడెంట్స్కి ఇచ్చి ప్రతిరోజు కూడా వాళ్ళు వెళ్ళి ఈ విధంగా అటెండెన్స్ వేయటం, అటెండెన్స్ పట్టడం, ఎవ్రీ మంత్ కూడా వీళ్ళు లక్షల్లో జీతాలు తీసుకోవడం జరుగుతుంది. అంటే మామూలు ఏదన్నా డెవలప్ అయిన ఏరియాలో లేకపోతే విశాఖ సిటీలో ఇలా చేస్తే పర్లేదు, కానీ మారుమూల ప్రాంతమైన ఈ గిరిజన ప్రాంతాల్లో ఈ విధంగా చేయటం అంటే గిరిజనులు కూడా చాలామంది కూడా తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రభుత్వ కార్యాలయాలకి క్యూ కడుతుంటారు. మనం చూస్తున్నటువంటి ఈ విజువల్స్ అయితే పశువర్ధక శాఖ అంటే గిరిజనులు పెంచుకునేటువంటి మేకలు కానీ, గేదెలు కానీ, పశువులు కానీ ఏదైనా ఇబ్బంది అయితే తీసుకొచ్చి వాళ్ళకి చూపించి వైద్యం చేసుకునే పరిస్థితి. అంటే ఈ విధంగా అంటే మిగిలిన శాఖలు ఏదైనా ఎడ్యుకేషనో లేకపోతే ఇంకోటో లేకపోతే ఫైల్ సంతకం పెడతాం అయితే అనుకోవచ్చు, కానీ ఈ విధంగా గిరిజనులు చాలా అత్యవసరమైన శాఖ ఇది. ఈ విధంగా వాళ్ళందరూ కూడా ఎవరు రాకుండా, ప్రభుత్వ అధికారులు ఎవరు రాకుండా ఈ విధంగా ముఖపరంగా అటెండెన్స్ చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిరిజన సంఘాలు కూడా ఇవాళ ఆగ్రహం వ్యక్తం చేసే పరిస్థితి కనిపించింది. కలెక్టర్ కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పడం జరిగింది. ఇది ఇప్పుడు కాదు, కొన్ని మాసాల నుంచి కూడా ఇదే విధంగా జరుగుతుంది. ఎవరు కూడా అడ్డుకునే పరిస్థితి కనిపించట్లేదు. అంటే ఉన్నతాధికారులు అలాగే ఉన్నారు, కింద పనిచేసే సిబ్బంది అలాగే ఉన్నారు. అందరూ కూడా ఇదే విధంగా చేయడం పట్ల ఎవరు కూడా దీన్ని బయటకు రాని పరిస్థితి ఏర్పడింది. కానీ ఇవి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొంతమంది మన దృష్టికి తేవడం జరిగింది. దీన్ని ఇప్పటికైనా సరే జిల్లా కలెక్టర్ కలెక్ట్ చేసుకుని న్యాయం చేయాలి. ఎందుకంటే అమాయకమైన గిరిజనులు ఎక్కడెక్కడి నుంచో వస్తారు, అడవి ప్రాంతం నుంచి వస్తారు, కొండలు దిగి వస్తారు, కిలోమీటర్లు నడిచి వస్తారు. మరియు దారుణంగా మనం చూడొచ్చు, కనీసం వైద్య సాయం అందక రోడ్లు లేక డోలి మోతల్లోనే హాస్పిటల్ చేరే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితుల్లో తమకు జరిగిన పశువులకి ఏమన్నా వైద్యం చేయించాలంటే తీసుకుని వచ్చి ఇక్కడికి వస్తుంటారు. అటువంటిది వీళ్ళు హాజరేసేసి రాకుండా నెల కూడా జీతాలు తీసుకుంటుంటే వాళ్ళు వస్తారు, రేపు వస్తారు, మాపు వస్తారు, వీళ్ళందరూ కూడా గంటల తరబడి గిరిజనులు వేచి చూసే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ పరిస్థితిని మార్చాలి, తప్పనిసరిగా మార్చాలని గిరిజన సంఘాలు అయితే ఈ వ్యవహారం తెలిసిన గిరిజన సంఘాలు మనతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళందరూ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే మాత్రం తీవ్రంగా ఉంటుందని కూడా హెచ్చరించే పరిస్థితి కనపడింది. సంబంధించిన శాఖ అధికారులతో పాటు ఉన్నతాధికారులు కూడా స్పందించాలి, జిల్లా కలెక్టర్ కూడా స్పందించాలి. ఈ తరహా ఎక్కడెక్కడ ఏ డిపార్ట్మెంట్లో చేస్తున్నారో వాళ్ళందరూ కూడా గుర్తించాలి, వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం కూడా వాళ్ళందరూ డిమాండ్ చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఈ తరహా చేయడం పట్ల, మోసం పట్ల అయితే ఆ గిరిజనులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము కూడా ఎన్నో సమస్యలతో ప్రభుత్వ కార్యాలయాలకు వస్తాం, సాక్షాత్తు ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులే ఈ విధంగా చేస్తే మేము ఎవరికి చెప్పుకోవాలని కూడా వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఈ వ్యవహారం అయితే ప్రైమ్ లైన్ వెలుగులోకి తేవడంతో మొత్తం కూడా చర్చనీయాంశంగా మారింది. పాడేరు జిల్లా మొత్తం అల్లూరు జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేసే అవకాశం ఉంది, వాళ్ళు కూడా స్పందించే అవకాశం ఉంది. రవి, రైట్.